అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పైన పడతా ఉన్నాడు. ఈ సాంగ్ గుర్తుందా? ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్. సంవత్సరాలుగా సినీ రంగంలో పాటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ఇందులో నటించిన ఆ నటుడు సైతం ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. తెలుగు సినీ చరిత్రలో తనదైన విలక్షణమైన శైలితో, అరుదైన పాత్రలతో ప్రేక్షకులను అలరించి గొప్ప నటుడు మాడా వెంకటేశ్వరరావు. స్పెషల్ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్గా ఆయన సినీ రంగంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ముత్యాల ముగ్గు చిత్రంలో రావు గోపాల్ రావుతో జరిగిన సంభాషణలు కేవలం 2 నిమిషాల నిడివి ఉన్న ఆయన అద్భుతమైన డైలాగ్ డెలివరీకి, హాస్య చాతుర్యానికి నిదర్శనంగా నిలిచాయి. దాసరి నారాయణరావు రూపొందించిన చిల్లర కొట్టు చిట్టమ్మ చిత్రంలోని పువ్వుల పున్నయ్య పాత్ర మాడా కెరీర్కు పువ్వుల బాట వేసిందనే చెప్పాలి. ఈ చిత్రంలో ఆయన పేరు తెచ్చిపెట్టి ఆ తర్వాత కాలంలో ఇలాంటి విలక్షణమైన పాత్రలకు పున్నయ్య పాత్ర మార్గదర్శకంగా నిలిచిందని చెప్పవచ్చు. ఇలాంటి పాత్రలు పోషించడానికి ఆయన ఎప్పుడూ చిన్నబుచ్చుకోలేదు. ఎవరు చేయకపోతే ఇలాంటి పాత్రలకు ప్రాణం ఎవరు పోస్తారు అన్నట్టుగా ప్రతి పాత్రలోనూ వైవిధ్యాన్ని చూపిస్తూ తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. మాడా వెంకటేశ్వరరావు అక్టోబర్ 10, 1950న తూర్పుగోదావరి జిల్లా కడియంలో జన్మించారు. ఏడిద మంగపేట స్కూల్లో చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి ఉండేది. అప్పట్లోనే ముద్దబ్బాయి నాటికల్లో నటించి అందరినీ కడుపుబ్బా నవ్వించారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో BA చదువుకున్నారు. కల్చరల్ సెక్రటరీగా వ్యవహరించారు. కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు కాలేజీ నాటకాల్లోనే కాకుండా బాపత్ సంస్థల నాటకాల్లో కూడా నటించారు. రంగస్థల హాస్య నటుడు గండికోట జోగినాథం ఆయన గురువుగా హాస్యం పట్ల ఆసక్తిని పెంచారు. హైదరాబాద్లో విద్యుత్ శాఖలో ఇంజనీరింగ్ పనిచేస్తూనే ఆల్ ఇండియా రేడియో నాటకాల్లో పాల్గొన్నారు. జర్నలిజం ఆయనకు ఒక అభిరుచి. సినీ జనత పత్రికల్లో కూడా పనిచేశారు. నాగేశ్వరరావుతో పరిచయం ఏర్పడటంతో ఆయన ప్రోత్సాహంతో సుడిగుండాలు చిత్రంలో హాస్య పాత్ర ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత జై జవాన్, అమాయకురాలు, అక్క చెల్లెళ్ళు, ఉండమ్మ బొట్టు పెడతా వంటి చిత్రాల్లో నటించారు. సిసింద్రి చిట్టిబాబులో తాగుబోతు జోగులు, భగవంతుడు చిత్రంలో తెలుగు టీచర్ పాత్రలు ప్రశంసలు అందుకున్నాయి. అప్పటి వరకు హైదరాబాద్లో జరిగిన షూటింగుల్లోనే పాల్గొన్న మాడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం 1972లో జనవరి 1న మద్రాసులో అడుగుపెట్టారు. NTRతో కులగౌరవం, డ్రైవర్ రాముడు, క్లీనర్ పాత్ర, శ్రీ మధ్విరాజ్ పర్వం, ఉత్తమ కుమారుడు, ANRతో అందాల రాముడు, కృష్ణంరాజుతో వింత దంపతులు, చెల్లంతో ఊరికి ఉపకారి, పెద్ద కొడుకు, పల్లెటూరి బావ, నేరము, శిక్ష వంటి ఎందరో ప్రముఖ నటులతో కలిసి నటించి పేరు తెచ్చుకున్నారు. NTR తన సొంత చిత్రంలో మాడాకు మంచి విశేషాన్నిచ్చి ప్రోత్సహించారు. ఇన్ని చిత్రాల్లో నటించిన రాని గుర్తింపు ముత్యాల ముగ్గు సినిమాతో వచ్చి ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. ఆ తర్వాత చిల్లర కొట్టు చిట్టమ్మ చిత్రం ఆయనకు పరిశ్రమలో సుస్థిర స్థానం ఏర్పరిచింది. 3 దశాబ్దాల పాటు నటుడిగా కొనసాగి దాదాపు 300 చిత్రాల్లో నటించారు. 2004లో వచ్చిన సఖియా ఆయన నటించిన చివరి చిత్రం. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2015లో అక్టోబర్ 24న మాడా కన్నుమూశారు. ఆయనకు 4 కుమార్తెలు. తేడా పాత్రలు పోషించడం ఎప్పుడూ అగౌరవంగా భావించలేదు. మా బాధల్ని నీ నవ్వులతో మాయ చేసి తెరపై చూపిస్తున్నావు భయ్యా అని హిజ్రాలు తనతో చెప్పిన మాటలే తనకు లెక్కలేవన్ని అవార్డులు అని ఆయన చెప్పేవారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.